హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏ విధంగా ఉండనుంది, అది ఏ దిశగా కదలనుంది అనేది వివరంగా మాట్లాడుకుందాం. గత 4 గంటల్లో మనం చెప్పిన విధంగానే మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే మనకి కురవడం జరిగింది. సో ఏంటంటే ప్రస్తుతం నిన్న కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రాంతం నిన్న రాత్రి అల్పపీడనంగా ఈ రోజు ఉదయానికి ఒక వాయుగుండంగా మారింది. సో ఈ వాయుగుండం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కూడా మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. దీని దిశ కూడా కొంచెం చేంజ్ అయింది. సో దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, అందరూ చివరిదాకా చూడడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేసుకుందాం. మనం ప్రస్తుతం ఒకసారి ఉపగ్రహ చిత్రాన్ని చూసుకున్నట్లయితే మనకి స్పైరలింగ్ కన్వెక్షన్ అంటే బలమైన మేఘాల గుంపు ఈ యొక్క వాయుగుండం చుట్టూ కూడా మనకి కేంద్రీకృతమై ఉంది. చూసుకుంటే ఈ సెంటర్లో అంటే మధ్య బంగాళాఖాతంలోని ఆంధ్ర తీరానికి చాలా దూరంగా మధ్య బంగాళాఖాతంలోని ప్రస్తుతం ఈ యొక్క వాయుగుండం విశాఖకు సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉండడం జరిగింది. సో దీని చుట్టూ కూడా మనం చూసుకుంటే బలమైన మేఘాల గుంపులు అనేవి ఆవరించి ఉన్నాయి. సో దీని ప్రభావంతో ఏంటంటే రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో ముఖ్యంగా మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకి ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో కనిపిస్తోంది. సో రాగల 24 గంటలతో పాటుగా మనకి రేపటి 48 గంటల వరకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యేందుకు ఈ యొక్క వాయుగుండం సంసిద్ధంగా కనిపిస్తోంది. ఈ వాయుగుండం మనకి ఎక్కువ శాతం మనకి ఒడిస్సా అదేవిధంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన గోపాల్పూర్ అదేవిధంగా సోంపేట ఈ తదితర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. తీరం దాటే ప్రాంతం గురించి మన నెక్స్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క వాయుగుండం నెక్స్ట్ స్లైడ్లో చూసుకుంటే ఈ యొక్క వాయుగుండం ప్రస్తుతానికి మనకి మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. అలానే ఈ యొక్క వాయుగుండం ఏంటంటే మనకి ఉత్తర వాయవ్య దిశగా అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మనకి ఇది కదులుతోంది. సో ఏంటంటే ఇది ఆంధ్ర తీరానికి చాలా దూరంగా కదులుతూ మనకి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన ముఖ్యంగా గోపాల్పూర్ లేదా కళింగపట్నం, విశాఖపట్నం అంటే గోపాల్పూర్ నుండి మనకి కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం అంటే ఈ మధ్యలో ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు అయితే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. దీని యొక్క ఎఫెక్ట్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే శ్రీకాకుళం జిల్లా మీద ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఏంటంటే ఈ యొక్క వాయుగుండం ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాపై భారీగా పడే ప్రభావం అయితే మనకి ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం అయితే కనిపిస్తోంది. సో ఈ యొక్క వాయుగుండం ఒడిస్సా ఆంధ్ర తీరానికి సమీపిస్తున్న కొద్దీ వర్షాలు ముఖ్యంగా ఈరోజు సాయంత్రకాలీన సమయం నుంచే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలానే ఈ వర్షాలు రేపు సాయంత్రం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే దసరా రోజున ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో రాగల 24 గంటల వాతావరణ పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం డీటెయిల్గా చూసుకుందాం. సో రాగల 24 గంటల్లో చూసుకుంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వరకు అన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఈ స్ట్రెచ్ మొత్తం కూడా మనకి కనిపిస్తోంది. ఇటు మధ్యాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాల సమయం, రాత్రికాల సమయంలో ఈరోజు చూసే అవకాశం ఉంది. అది కూడా అక్కడక్కడ మాత్రమే ఏలూరు, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడతో పాటుగా విజయవాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం అదేవిధంగా బాపట్ల, కృష్ణ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి చెల్లా చెదురుగా అక్కడ కూడా ఉరుములతో కూడా వర్షాలు చూసే అవకాశం అయితే రాగల 24 గంటలు కనిపిస్తుంది. అటు తెలంగాణలో మనకి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ ఈ తదితర ప్రాంతాలు, వరంగల్ ఈ తదితర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కొన్ని వర్షాలు ఉండే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాలను దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని మిగతా జిల్లాలతో పాటుగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే అంటే 1 లేదా 2 చోట్ల మాత్రమే వర్షాలు మనకు నమోదే అవకాశాలు అయితే రాగల 24 గంటలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ వాయుగుండం ఉత్తర దిశగా కదులుతున్న సమయంలో. కానీ మెయిన్గా వచ్చే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల మీదే ఫోకస్ చేసే అవకాశాలు అయితే మనకి చాలా 100% కనిపిస్తున్నాయి. ఇక రేపు అంటే 24 గంటల వర్షాలు అంటే రేపు ఉదయం వరకు చూసుకున్నాం. అలానే మనకి 2వ తారీఖు అంటే దసరా రోజున మొత్తం ఎలా ఉంటుందంటే రేపు అంటే ఈరోజు వర్షాలు ముఖ్యంగా సాయంకాల సమయం స్టార్ట్ అవుతుంది.
మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం నుంచి మనకి ఉత్తరాంధ్రలో స్టార్ట్ అవుతుంది. రేపు కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, రేపు అంటే ఎల్లుండు మనకి ఏంటంటే 3వ తారీఖు ఉదయం 8:30 గంటల సమయం వరకు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క వాయుగుండం మనకి రేపు రాత్రికి కానీ అలానే ఎల్లుండు ముఖ్యంగా 3వ తారీఖు ఉదయాన్ని కానీ మనకి ఇది గోపాల్పూర్ లేదా కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం జిల్లాపై దీని ఎఫెక్ట్ భారీగా పడనుంది. శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్యంగా తిత్లీకి సంబంధించిన ప్రాంతాలు సోంపేట, పలాస, ఇచ్చాపురం, మందస, వజ్రపు కొత్తూరు, ఇచ్చాపురం ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల నమోదే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా వాసులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి. శ్రీకాకుళం జిల్లాలోని మనకి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదేందుకు ఈ యొక్క వాయుగుండం సంసిద్ధంగా ముందుకు కొనసాగుతోంది. అలానే వైజాగ్ చూసుకుంటే మనకి వైజాగ్లో ఈ యొక్క వాయుగుండం వెళ్ళిపోయినంత వరకు కూడా అంటే పైకి అక్కడ తీరం దాటినంత వరకు కూడా మోస్తరు వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది. వైజాగ్ నగర శివారు ప్రాంతాల్లో వైజాగ్ మొత్తం నగరం అంతా కూడా మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం మధ్యలో మనకు కనిపిస్తుంది. అటు అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాలో కూడా మనకి మోస్తరు వర్షాలు, అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈ యొక్క వాయుగుండం ఎఫెక్ట్ మధ్యాంధ్ర గోదావరి ప్రాంతాలపై మాత్రం తేలికపాటి మోస్తరు వర్షాలు నమోదేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మనకి రేపు సాయంకాలం అంటే వాయుగుండం తీరం దాటుతున్న సమయంలో అంటే వాయుగుండం తీరం దాటడానికి దగ్గర అవుతున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో చెల్లాచెదురుగా మనకి అటు అనంతపురం, సత్యసాయి, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడక్కడ మనకి జల్లులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ యొక్క వాయుగుండ ప్రభావం ఉత్తరాంధ్ర మీద భారీగా ఉండనుంది. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా తక్కువగానే ఉంటుంది. ఈవెన్ తెలంగాణలో కూడా ఈ యొక్క వాయుగుండ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఏదైతే ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశాలు అయితే మనకి వచ్చే 24 గంటలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా తుఫాన్గా మారుతుందని అన్నది ఇంకా మనకి క్లారిటీ లేదు. 50%గా మనకి ఒక తుఫాన్గా ఛాన్స్ అయితే కూడా ఉంది. ఒకవేళ ఇన్కేస్ తుఫాన్గా మారితే ఒకవేళ ట్రాక్ కూడా ఇన్కేస్ మనకి ఒడిస్సా ఆంధ్ర బార్డర్ వైపు కాకుండా డైరెక్ట్గా ఉత్తరాంధ్ర వైపే వస్తే వెంటనే మరో వీడియో అయితే మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. సో ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర జిల్లా వాసులు అయితే అప్రమత్తంగా ఉండాలి. మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి. అతి భారీ వర్షాలు అయితే శ్రీకాకుళం జిల్లాకు ఛాన్స్ అయితే ఉందండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.